Welcome to Samrata Spoken English Academy. This is Vinoda Nagoshe. In the previous video, we learnt about present perfect tense. In this video, we are going to learn about present perfect continuous tense. See this tense, particularly tense, how we use this tense. When do we use? Let us discuss through beautiful concepts. ఇమాజిన్ మీరు చాలా సంవత్సరాల తర్వాత మీ ఫ్రెండ్ని కలిశారు. సో ఒక టీ స్టాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు, టీ తాగుతూ మాట్లాడుతున్నారు. సో మీరు క్వశ్చన్ వేశారు మీ ఫ్రెండ్ని, ఏమని అంటే చాలా రోజులు అవుతుందిరా నిన్ను కలవక, ఇలా అనేసి మీరు ఒక మాట అన్నారని క్వశ్చన్ అడిగారు. ఏమని అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని మీరు అడిగారు మీ ఫ్రెండ్ని. సో మీ ఫ్రెండ్ చెప్పాడు, నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను అని చెప్పాడు. నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు. ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ నువ్వేం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్. నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను, ఐఎమ్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ WH క్వశ్చన్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆన్సర్, ఇజంట్ ఇట్. ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నావా అనేసి అన్నీ అంతటితోనే ఊరుకోకుండా మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు. ఏంటంటే మీకు అతను ఇన్ఫోసిస్లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎన్ని సంవత్సరాలుగా ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉన్నాడు అనేది మీరు తెలుసుకోవాలనుకుని సో ఈ క్వశ్చన్ వేశారు. ఎప్పటి నుంచి నువ్వు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నావు. సో ఇప్పుడు మీరు ఒక టైం ఫ్రేమ్ గురించి అడుగుతున్నారు, ఇజంట్ ఇట్. అంటే ఎప్పటి నుంచి, నువ్వు జాయిన్ అయిన డేట్ ఏంటి, సో జాయిన్ అయిన ఇయర్ ఏంటి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారన్నమాట మీరు. సో మీ ఫ్రెండ్ ఆన్సర్ వచ్చేసి, నేను గత 2 సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు, ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. అక్కడ మనకి టైం ఫ్రేమ్ లేదు, టైం గురించి చెప్పట్లేదు. మీరు ఎదుటి వ్యక్తి ఏ క్వశ్చన్ అడుగుతాడో ఇంకో వ్యక్తి అదే ఆన్సర్ ఇస్తాడు, అంతే కదా. మీరు అడిగిన క్వశ్చన్, నువ్వేం చేస్తున్నావు, నేను ఈ పని చేస్తున్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్, ఐఎమ్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీద ఏంటి, ఎప్పటి నుంచి నువ్వు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నావో అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి తప్పనిసరిగా మీకు టైం జోడించి చెప్పాల్సిందే. సో ఇప్పుడు టైం జోడించి చెప్పాలంటే మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. సో నేను గత 2 సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఐ, వి, యూ, దేకి హ్యావ్ యూజ్ చేస్తాము. ఈ షీట్కి అయితే హ్యాజ్ యూజ్ చేస్తాము. ఐ హ్యావ్. ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి ఇంకో బీఫామ్, కొత్త బీఫామ్ వస్తుంది, అది బీన్. ఐ హ్యావ్ బీన్. ఏం చేస్తున్నాడు అని చెప్పాడు, పని, వర్క్ ప్లస్ ఇంగ్, కంటిన్యూస్ టెన్స్ కదా, ఇంగ్ యూజ్ చేస్తాము. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. ఎక్కడ, ఎట్ ఇన్ఫోసిస్. ఎప్పటి నుంచి, ఫర్ 2 years. ఎప్పటి నుంచి చెప్పదలుచుకుంటే మీరు టైం ఫ్రేమ్ చెప్పదలుచుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్ ఫర్ 2 years అని మీ ఫ్రెండ్ మీతో అన్నాడు. సో మీకు ఇప్పుడు ఏమర్థమైంది, సో అతను 2 సంవత్సరాల నుంచి ఆ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడని మీకు అర్థమైంది. సెంటెన్స్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్ ఫర్ 2 years. మనం ఎట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆఫీసెస్ ముందు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. దిస్ ఫర్, అదర్వైజ్ ఫర్ ద పాస్ట్. వీ కెన్ యూజ్ ఫర్, అదర్వైజ్ ఫర్ ద పాస్ట్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్ ఫర్ 2 years. అదర్వైజ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్ ఫర్ ద పాస్ట్ 2 years ఇన్ దిస్ వే. సో ఫర్ ఈజ్ నథింగ్ బట్ ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. చాలామందికి ఈ ఫర్ యూజ్ చేయాలా, సిన్స్ యూజ్ చేయాలా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. లెట్ us టాక్ అబౌట్ సిన్స్ అండ్ ఫర్. సిన్స్ we use this since, point of time, exact time,
ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ ఒక సంవత్సరం పేరు చెప్పదలుచుకుంటే మీరు సిన్స్ యూజ్ చేయాలి. ఒక నెల పేరు చెప్పదలుచుకుంటే మీరు సిన్స్ యూజ్ చేయాలి. ఇజంట్ ఇట్? ఒక 10 AM, 10 AM. సో 10 AM ఎగ్జాక్ట్గా చెప్తున్నారు. సిన్స్ 10 AM, సిన్స్ 2 PM, సిన్స్ 5 PM, లైక్ దట్. సిన్స్ మార్నింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ నైట్. నెక్స్ట్ మండే, సిన్స్ మండే, ఎగ్జాక్ట్గా మండే నుంచి యాక్షన్ స్టార్ట్ అయిందని చెప్పడం. సిన్స్ మండే, సిన్స్ ట్యూస్డే, లైక్ దిస్. నెక్స్ట్ మంత్, సిన్స్ జూలై, సిన్స్ ఆగస్ట్, ఇన్ దిస్ వే. నెక్స్ట్ ఇయర్, సో సిన్స్ 1947, సిన్స్ 2020. ఇలా ఎగ్జాక్ట్గా చెప్పదలుచుకుంటే మీరు సిన్స్ వాడాలి. లేదు హోల్గా ఒక పీరియడ్ని చెప్పదలుచుకుంటే మీరు ఈ ఫర్ని యూజ్ చేయాలి. సి ఫర్ ఈజ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇండికేట్స్ 30 minutes. జస్ట్ మీరు 30 minutes అని చెప్తున్నారు. నెక్స్ట్ సి ఫర్ 2 hours, ఫర్ 2 hours. నెక్స్ట్ ఫర్ 3 days, ఫర్ 2 weeks, ఫర్ 5 months, ఫర్ 10 years. So this is how we use this since and for. See in this sentence, if not we see for 2 years, for 2 years కాకుండా ఇప్పుడు సిన్స్తో చెప్పదలుచుకుంటే 2 years బ్యాక్ వెళ్ళి ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పాలి. సిన్స్ 2020. I have been working at Infosys for 2 years. I have been working at Infosys for the past 2 years. I have been working at Infosys since 2020. Right. విల్ సీ నెక్స్ట్. అంటే ఇతను ఏంటి 2020లో జాయిన్ అయ్యాడు ఇన్ఫోసిస్లో, అప్పటి నుంచి అతను పనిచేస్తున్నాడు. ఇజంట్ ఇట్? ఇప్పుడు కూడా నిన్న కూడా వర్క్ వెళ్ళి వచ్చాడు. ఈరోజు సండే, ఈరోజు వెళ్ళలేదు అనుకుందాం, రేపు మళ్ళీ వెళ్తాడు. సి దిస్ ఈజ్ హౌ. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ సిటీ సిన్స్ 2020. మీ ఇంటికి ఎవరో వచ్చారనుకుందాం, లేకపోతే మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవరో మీకు తారసపడ్డారు. సో వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఈ సిటీలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? క్వశ్చన్. ఈ సిటీలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఈ సిటీలో మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము అంటే ఇన్ని సమ్ ఇయర్స్. దట్ ఈజ్ మనం అక్కడ 4 యూజ్ చేస్తాము. లేదు ఒక ఇయర్ ఖచ్చితంగా చెప్తే మనం సిన్స్ యూజ్ చేస్తాము. సో వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ సిటీ సిన్స్ 2020. మేము 2020 నుంచి ఈ సిటీలో నివసిస్తున్నాము. రైట్. నెక్స్ట్ సెంటెన్స్, యూ హ్యావ్ బీన్ సీకింగ్ ఫర్ ఎ జాబ్ ఫర్ 3 months. యూ ఈజ్ నథింగ్ బట్ మన ఆపోజిట్గా ఉన్న వ్యక్తి. ఫోన్లో అయితే అవతలి వ్యక్తి యూ. సో మీరు ఆ ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఎదుటి వ్యక్తి కంటిన్యూస్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. యూ హ్యావ్ బీన్ సీకింగ్ ఫర్ జాబ్ ఫర్ 3 months. 3 నెలల నుంచి నువ్వు జాబ్ కొరకు వెతుకుతున్నావు. ఇట్స్ నాట్ సెర్చింగ్ ఫర్ జాబ్. సెర్చింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా పోగొట్టుకుంటే సో వెతుకుతే దాన్ని సెర్చింగ్ అంటాము. సో సీకింగ్ ఫర్ జాబ్, 3 నెలల నుంచి నువ్వు జాబ్ కొరకు వెతుకుతూ ఉన్నావు. 3 నెలలు ఒక టైం ఫ్రేమ్ ఉంది. 3 నెలల క్రితం యాక్షన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నువ్వు వెతుకుతూ ఉన్నావు జాబ్. దే హ్యావ్ బీన్ టాకింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ 2 weeks. దే హ్యావ్ బీన్ టాకింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ 2 weeks. వాళ్ళు 2 వారాల నుంచి మాట్లాడుతున్నారు. మీరు మీ చెల్లి, మీ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఇద్దరు గొడవపడ్డారు, మాట్లాడడం ఆపేశారు, మాట్లాడుకోవట్లేదు. నెక్స్ట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఉండడం మీరు చూశారు. మీకు ఇంతకుముందు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, వీళ్ళు ఎప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో మీరు మీ మామ్ని అడుగుతారు, మామ్ వీళ్ళు ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారమ్మా? సో మామ్ చెప్తుంది, వీళ్ళు 2 వారాల నుంచి మాట్లాడుతున్నారు. అంటే అంతకుముందు గొడవైంది, కొన్ని రోజులు మాట్లాడుకోలేదు, మళ్ళీ ఈ మాట్లాడుకోవడం అనే యాక్షన్ 2 వారాల ముందట స్టార్ట్ అయింది. ఆ 2 వారాల నుంచి ఆ మాట్లాడుకోవడం అనేది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు ఇక్కడ.
సి ప్రజెంట్ యాక్షన్, ప్రజెంట్లో యాక్షన్ జరుగుతూ ఉంది. ఎస్, దిస్ ఈజ్ హౌ వి యూజ్ దే హ్యావ్ బీన్ టాకింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ 2 weeks అని మామ్ చెప్తుంది. హీ హ్యాస్ బీన్ వాషింగ్ బైక్ సిన్స్ మార్నింగ్. అతను ప్రొద్దున నుంచి బండి కడుగుతున్నాడు. సి హస్బెండ్ వైఫ్ని అడుగుతున్నాడు. సో బాబేడి అనేసి అడిగితే బాబు బయట ఉన్నాడు అనేసి చెప్పింది. ఏం చేస్తున్నాడు అని అడిగితే బండి కడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? వాట్ ఈజ్ హీ డూయింగ్? వాట్ ఈజ్ అవర్ సన్ డూయింగ్? వాట్ ఈజ్ రాకేష్ డూయింగ్? ఇలా ఒక నేమ్ పెట్టి చెప్తే, సో వాట్ ఈజ్ రాకేష్ డూయింగ్? రాకేష్ ఈజ్ వాషింగ్ ఈజ్ బైక్. రాకేష్ తన బండి కడుగుతున్నాడు అని చెప్పింది. చెప్తే ఇతను అడుగుతాడు, హస్బెండ్ వైఫ్ని అడుగుతాడు, సి ఏం చేస్తున్నాడు అంటే బండి కడుగుతున్నాడు. సి వాట్ ఈజ్ హీ డూయింగ్ అంటే హీఈస్ వాషింగ్ ఈజ్ బైక్. ఇప్పుడు ఎప్పటి నుంచి అతను బండి కడుగుతున్నాడు అంటే సి మన ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాల్సిందే, ఎప్పటి నుంచి. సో ఈమె చెప్తుంది ప్రొద్దున్న నుంచి బండి కడుగుతున్నాడు. హీ హ్యాస్ బీన్ వాషింగ్ హిస్ బైక్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ అనేది పాయింట్ ఆఫ్ టైం సిన్స్ మార్నింగ్, రైట్. నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ షీ గాట్ మ్యారీడ్. సి ఈ సెంటెన్స్లలో మనకి ఇక్కడైతే పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నా, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. హియర్ ఐ యూజ్డ్ సిన్స్, పాయింట్ ఆఫ్ టైం. ఎప్పటి నుంచి? హియర్ దిస్ ఈజ్ వన్ మోర్ టెన్స్, సింపుల్ past tense. This is we used here V2 form. She got married since. ఆమె ఎప్పటి నుంచి వంట చేస్తుంది? ఆమె పెళ్ళైనప్పటి నుంచి వంట చేస్తుంది. She has been cooking since she got married. She has been cooking for 30 years. ఆమె 30 సంవత్సరాల నుంచి వంట చేస్తుంది. In this way we use this present perfect continuous tense. నెక్స్ట్ సెంటెన్స్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మిడ్నైట్. అర్ధరాత్రి నుంచి వర్షం పడుతూ ఉంది. సో మీరు అడుగుతున్నారు, మామ్ని ప్రొద్దున లేశారు, బయటికి తొంగి చూస్తే వర్షం పడుతుంది. మీకు తెలియదు వర్షం యాక్చువల్లీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో. సో మీ మామ్ని అడుగుతున్నారు, మామ్ వర్షం ఎప్పటి నుంచి పడుతూ ఉంది? వర్షం ఎప్పటి నుంచి పడుతూ ఉంది? ఎప్పటి నుంచి మీరు అడిగారు కదా. ఇంకా మామ్ తప్పనిసరిగా ఈ పాయింట్ ఆఫ్ టైం లేకపోతే పీరియడ్ ఆఫ్ టైం ఇన్సర్ట్ చేసి సెంటెన్స్ చెప్పాల్సిందే. సో తను మధ్యలో పవర్ పోయింది, అర్ధరాత్రి ఎగ్జాక్ట్గా తను లేచి తొంగి చూసేసరికి వర్షం బాగా పడుతుంది. సో మదర్ అంటుంది, అదే లైట్ వేసి చూశాను, ఎగ్జాక్ట్గా 12 అవుతుంది, మిడ్ నైట్ అవుతుంది, అప్పటి నుంచి వర్షం పడుతుంది అని మదర్ తన కొడుకుతో చెప్తుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మిడ్ నైట్. అంటే ఈ రైనింగ్ అనే యాక్షన్ మిడ్ నైట్ స్టార్ట్ అయింది. రైనింగ్ అనే యాక్షన్ మిడ్ నైట్ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి పడుతూ ఉంది. మీరు చూస్తున్నప్పుడు కూడా వర్షం పడుతూ ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో ఒక టైం దగ్గర యాక్షన్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి అది జరుగుతూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? మీరేం చేస్తున్నారో అది చెప్పాలి. ఐఎమ్ వర్కింగ్, ఓకే, ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ వాచింగ్ అ టీవీ, ఐఎమ్ వాచింగ్ టీవీ, ఐఎమ్ వాచింగ్ అ మూవీ. ఇలా చెప్పాలి. ఆ సెంటెన్స్ నువ్వేం చేస్తున్నావు అంటే జస్ట్ ఇంతే ఆన్సర్. ఒక టైం ఫ్రేమ్ మనం చెప్పము. నువ్వు ఎప్పటి నుంచి టీవీ చూస్తున్నావు? నువ్వు ఎప్పటి నుంచి ఆడుతున్నావు? ఆమె ఎప్పటి నుంచి షాపింగ్ చేస్తుంది అంటే ఎన్ని గంటల నుంచి షాపింగ్ చేస్తుంది ఆమె? వాళ్ళు ఎప్పటి నుంచి ఆడుతున్నారు క్రికెట్? ఎప్పటి నుంచి? వాళ్ళు ప్రొద్దు నుంచి ఆడుతున్నారా? నిన్న నుంచి ఆడుతున్నారా? 2 days నుంచి ఆడుతున్నారా? ఎప్పటి నుంచి ఆడుతున్నారు వాళ్ళు క్రికెట్? ఎప్పటి నుంచి అన్నప్పుడు మీరు టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. టైం ఫ్రేమ్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours. వాళ్ళు 2 గంటల నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సపోజ్ 2 గంటల నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు అన్నారు. ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేశారు అంటే మీరు 10 AM యూజ్ చేశారు.
ఇప్పుడు సిన్స్తో చెప్పాలంటే ఫర్ 2 hours అన్నారు, పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్తో చెప్పాలంటే 2 hours బ్యాక్ రావాలి. 8, ఓకే, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 8 AM. సి దిస్ ఈజ్ హౌ వీ యూజ్. 8 AMకి వాళ్ళ యాక్షన్ స్టార్ట్ అయింది క్రికెట్ ఆడడం. 8 AMకి యాక్షన్ స్టార్ట్ అయింది క్రికెట్ ఆడడం అనేది. సో 8 AM నుంచి ఆ యాక్షన్ జరుగుతూ ఉంది. ఎవరో క్వశ్చన్ వేశారు ఎప్పటి నుంచి, అప్పటి నుంచి వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఈ సెంటెన్స్ మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో సి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అక్కడ కూడా మనం వర్బింగ్ ఫామ్ యూజ్ చేస్తాం, అక్కడ బేసిక్ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం, ఈజ్ అమౌంట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. దట్ టు అక్కడేమో మనకి టైం ఫ్రేమ్ ఉండదు. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రం మనకి టైం ఫ్రేమ్ ఉంటుంది. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ క్లియర్. హియర్ వన్ మోర్ సెంటెన్స్. వాళ్ళు జాగింగ్కి గత వారం రోజుల నుండి వెళ్తున్నారు. వాళ్ళు జాగింగ్కి వెళ్తున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వాళ్ళు జాగింగ్కి వెళ్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి జాగింగ్కి వెళ్తున్నారు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. లెట్ us see the sentences. See, ఐఎమ్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్. నేను ఇన్ఫోసిస్లో పని చేస్తున్నా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను ఇన్ఫోసిస్లో 2 years నుంచి పనిచేస్తున్నా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ వీఆర్ లివింగ్ ఇన్ ది సిటీ అంతే, వీఆర్ లివింగ్ ఇన్ ది సిటీ, మేము ఈ సిటీలో నివసిస్తున్నాము. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ది సిటీ సిన్స్ 2020, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 2020 నుంచి మేము ఈ సిటీలో నివసిస్తున్నాము. నెక్స్ట్ యు ఆర్ సీకింగ్ ఫర్ ఎ జాబ్, నువ్వు జాబ్ కొరకు వెతుకుతున్నావు. యూ హ్యావ్ బీన్ సీకింగ్ ఫర్ ఎ జాబ్ ఫర్ 3 months, నువ్వు 3 నెలల నుంచి జాబ్ కొరకు వెతుకుతూ ఉన్నావు. దే ఆర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్, వాళ్ళు మాట్లాడుతున్నారు. దే హ్యావ్ బీన్ టాకింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ 2 weeks, 2 వారాల నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. హీ ఈజ్ వాషింగ్ బైక్, అతను బండి కడుగుతున్నాడు. ఎప్పటి నుంచి కడుగుతున్నాడు, హీ హ్యాస్ బీన్ వాషింగ్ బైక్ సిన్స్ మార్నింగ్, ప్రొద్దున నుంచి అతను బండి కడుగుతూ ఉన్నాడు. షీ ఈజ్ కుకింగ్, ఆమె వంట చేస్తుంది, ఆమె వండుతుంది. ఎప్పటి నుంచి వండుతుంది, షీ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ షీ గాట్ మ్యారీడ్, ఆమెకి పెళ్ళైనప్పటి నుంచి వంట చేస్తుంది. ఇట్ ఈస్ రైనింగ్, వర్షం పడుతుంది. ఎప్పటి నుంచి వర్షం పడుతుంది, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ midnight. See, this is how we have present continuous tense and present perfect continuous tense. Kindly have a clear idea about this present continuous tense and present perfect continuous tense. I hope this video is clear to you. We'll meet in next video with a new topic. Until then, take care all of you. Thank you so much. Happy learning.